ఆలు క్యారెట్ ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఇలా చేయండి. కేవలం 10 నిమిషాల్లో ఉండే వాటితోనే ఆలు క్యారెట్ ఫ్రై. ఈ వేపుడు అన్నం చపాతీలోకి సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటే ఆలు క్యారెట్ ఫ్రై కేవలం 10 నిమిషాల్లో పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలో చూసేద్దాం పదండి. సింపుల్ అండ్ టేస్టీ కర్రీని లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న టిప్ చెప్తానండి. అయితే ఆలు క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర అన్ని కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఆన్ చేసి అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడైనాక జీలకర్ర ఆవాలు వేసి మంచిగా వేడయ్యాక అందులో ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసుకున్న ఆలు ముక్కలను అయితే వేసేసుకోవాలి. 2 మినిట్స్ అయితే వదిలేసి ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మొత్తము కలుపుకున్నాక ఆయిల్లో మంచిగా మగ్గాక ఇందులో కొద్దిగా పసుపు, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా మంచిగా వాసన పోయినాక మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా మంచిగా ఈజీగా తినేస్తారు. కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇందులోనే కూరకి సరిపడా కారం కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే మంచిగా మూత పెట్టేసుకొని అయితే ఉడికించుకోవాలి. దీన్ని 5 నిమిషాల తర్వాత మూత తీసి ధనియాల పొడి పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మంచిగా పొడి పొడిలా ఆడే క్యారెట్ ఆలు ఫ్రై అయితే రెడీ. చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో కదా. మస్తు మస్తు ఉండే ఆలు క్యారెట్ ఫ్రై. లేట్ చేయకుండా వేడివేడి అన్నంలోకి తినండి. సూపర్గా ఉంటుంది. ఇంట్లో చేసుకొని ఎట్లా వచ్చిందో కామెంట్ చేసేయండి.